అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ అండ్ గార్డెన్. బోగన్విలియా ప్లాంట్స్ని కటింగ్ నుంచి ఎలా పెంచుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దాం. ఈ బోగన్విలియా ప్లాంట్స్ని మనం నర్సరీలో డబ్బులు పెట్టే కొనక్కర్లేదండి. కటింగ్స్ ద్వారా కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఇవి మనకి రోడ్ పక్కన, హైవేస్ మీద, డివైడర్స్ మీద ఈ ప్లాంట్స్ అయితే మనకి పెంచుతూ ఉంటారు కదా, అక్కడ నుంచి మనం కటింగ్స్ తెచ్చుకుని కూడా పెంచుకోవచ్చు. బోగన్విలియా ప్లాంట్ స్టెమ్ కటింగ్స్ సెప్టెంబర్ నుండి ఫిబ్రవరి నెల వరకు పెట్టుకోవచ్చు. ఈ టైంలో కనుక మనం స్టెమ్ కటింగ్స్ పెట్టుకుంటే చాలా బాగా పెరుగుతాయి. ఎవరైనా స్టెమ్ కటింగ్స్ ద్వారా ఈ మొక్కల్ని పెంచాలనుకుంటుంటే నేను చెప్పిన ఈ పద్ధతిలో ట్రై చేయండి, 100% సక్సెస్ అవుతారు. బోగన్విలియా ప్లాంట్స్ని మనం టెర్రస్ మీద, బాల్కనీస్లో చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. ఎక్కువగా పువ్వులు పూయడం వల్ల మన గార్డెన్కి మంచి అందాన్ని అయితే తీసుకొస్తాయి. ఇది చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్ అని చెప్పొచ్చు. దీనికి టాప్ సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే మనం వాటర్ ఇస్తే సరిపోతుంది. పెస్ట్ కూడా ఏమీ రాదు. ఈ బోగన్విలియా ప్లాంట్స్ని ఎండ ఎక్కువగా తగిలే ప్లేస్లో అయితే పెట్టుకోవాలి. మినిమం 7 to 8 అవర్స్ ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకుంటే చాలా ఎక్కువగా పువ్వులు అయితే పూస్తాయి. బోగన్విలియా ప్లాంట్స్ని రోడ్ పక్కన, హైవేస్ మీద ఎక్కువగా పెంచుతూ ఉంటారు, ఎందుకంటే ఇది లో మెయింటెనెన్స్ ప్లాంట్. బోగన్విలియా కటింగ్స్ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అయితే తీసుకున్నాను. మాకు ఇక్కడ ఎండ ఎక్కువగా ఉండడం వలన ఈ కొమ్మలు అయితే వాడిపోకుండా వాటర్లో అయితే పెట్టుకున్నాను. ఈ కటింగ్స్ పెట్టుకునేటప్పుడు కాస్త ముదురు కొమ్మలను చూసి పెట్టుకోవాలి. కనీసం పెన్సిల్ సైజు ఉన్న కొమ్మలను అయితే పెట్టుకోవాలి, లేదంటే అంతకన్నా లావుగా ఉన్న కొమ్మలనైనా పెట్టుకోవచ్చు, కానీ లేత కొమ్మల్ని మాత్రం పెట్టుకోకూడదు. ఈ కొమ్మలకి ఉన్న ఆకులు, అలాగే చిన్న చిన్న బ్రాంచెస్ ఉన్నాయి కదా, వీటికి ముళ్ళు ఉంటాయి కదా, అవి కూడా తీసేయాలి. ఈ కటింగ్స్ మినిమం 8 ఇంచెస్ ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే మిగిలిన కొమ్మలన్నిటిని కూడా నేను ఈ విధంగానే కట్ చేసుకుంటాను. ఈ కొమ్మకి కనుపులు ఉన్నాయి చూసారా, ఈ కనుపుల దగ్గర నుంచి మనకి రూట్స్ అయితే వస్తాయి. ఈ కనుపుల దగ్గర మనం అయితే కట్ చేయకూడదు. ఈ 2 కనుపుల మధ్యలో మనం కట్ చేయాలి. అలా కట్ చేయడం వల్ల ఇక్కడ ఉన్న కనుపుల దగ్గర నుంచి రూట్స్ వస్తాయి. అలాగే మనం కట్ చేసినప్పుడు 45 degrees యాంగిల్లో చూసుకుని కట్ చేయాలి. ఈ కొమ్మలు అన్నింటినీ ఒక 8 ఇంచెస్ హైట్ ఉండేటట్లు చూసుకొని కటింగ్ చేసి అయితే రెడీగా పెట్టుకున్నాను. కొమ్మల్ని కట్ చేయగా వచ్చిన ఈ ఆకుల్ని వేస్ట్గా పారేయకుండా కంపోస్ట్ బిన్లో వేస్తే మనకి కంపోస్ట్ రెడీ అవుతుంది. మనకి టెర్రస్ గార్డెన్లో ప్రతి వస్తువు యూస్ఫుల్ అవుతుందండి, వేస్ట్గా ఏది పారేయక్కర్లేదు. ఈ కొమ్మల్ని ఇసుకలో ఏ విధంగా పెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ కొమ్మల్ని పెట్టుకోవడానికి ఒక చిన్న ప్లాస్టిక్ కుండీనైతే తీసుకుంటున్నాను. దీనికి డ్రైన్ హోల్స్ ఎక్కువగా ఉండాలి. మనం వేసిన వాటర్ ఎప్పటికప్పుడు డ్రైన్ అయ్యేలాగా ఈ డ్రైన్ హోల్స్ అయితే ఎక్కువగా ఉండాలి. ఈ డ్రైన్ హోల్స్ని కవర్ చేయడానికి చిన్న సైజు రాళ్ళు వేసుకుంటున్నాను. మీ దగ్గర ఈ రాళ్ళు లేకపోతే కొబ్బరి చిప్పల్ని కానీ, లేదంటే కొబ్బరి పీచుని కానీ పెట్టుకోవచ్చు.
తరువాత దీనిపైన ఇసుకతో ఈ కుండీని అయితే నింపుకోవాలి. ఈ ఇసుకలో ఎలాంటి రాళ్ళు లేకుండా చూసుకోండి. ఈ కటింగ్స్ అన్నింటికి అడుగున ఒక అరించు వరకు చాకుతో స్క్రాచ్ చేయాలి. ఇలా స్క్రాచ్ చేయడం వలన వేర్లు త్వరగా డెవలప్ అవుతాయి. ఈ విధంగా కటింగ్స్ అన్నింటికి స్క్రాచ్ చేసిన తర్వాత అలోవెరా తీసుకుని మనం ఎక్కడ అయితే స్క్రాచ్ చేసామో ఆ ప్లేస్లో అలోవెరా అప్లై చేయాలి. ఈ అలోవెరా జెల్ రూటింగ్ ఏజెంట్గా యూజ్ అవుతుంది. ఇసుకతో నింపిన ఈ కుండీని ముందుగా వాటర్తో తడుపుకోవాలి. మొత్తం ఇసుక అంతా తడిచేలా వాటర్ చేయాలి. సిజర్స్తో కానీ కర్రతో కానీ హోల్స్ చేసుకోవాలి. మనం ఎన్ని కటింగ్స్ అయితే పెట్టాలి అనుకుంటున్నామో అన్ని హోల్స్ చేసుకోవాలి. ఈ బోగన్విలియా కటింగ్స్ ఈ హోల్స్లో ఒక 1.5 ఇంచ్ ఇసుకలోకి వెళ్ళేటట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత చేతితో ఇసుకను గట్టిగా ప్రెస్ చేయాలి. ఇలా చేస్తే ఎయిర్ గ్యాప్స్ ఏమీ రావు. కనీసం ఒక 2 కనుపులైనా ఇసుకలోకి వెళ్ళేటట్లు చూసుకోవాలి. ఈ కనుపుల దగ్గర నుంచే మనకి రూట్స్ అయితే వస్తాయి. ఇలా కటింగ్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత మరలా ఒకసారి వాటర్ అయితే చేసుకోవాలి. ఇలా కటింగ్స్ పెట్టుకున్న తర్వాత ఈ కుండీని డైరెక్ట్ ఎండలో పెట్టకూడదు, షేడీ ఏరియాలో పెట్టుకోవాలి. ఈ కుండీలో ఉన్న స్టెమ్ కటింగ్స్ ఒక 1 మంత్ బ్యాక్ పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగా మొక్కలు అయితే వచ్చాయో. వీటికి సైడ్ బ్రాంచెస్ కూడా వచ్చాయి. చాలా హెల్తీగా బుషీగా కూడా ఉన్నాయి. మనం కటింగ్స్ని ఇసుకలో పెట్టుకుంటే 100% వస్తాయి. కానీ కాస్త టైం అయితే పడుతుంది. మనకి కొంచెం పేషెన్స్ అయితే ఉండాలండి. నాకు ఒక 1 మంత్కి ఇలా చిగుర్లు అయితే వచ్చాయి. ఈ స్టెమ్ కటింగ్స్కి రూట్స్ ఎలా వచ్చాయో చూద్దాం. ముందుగా ఈ కుండీకి అయితే వాటరింగ్ చేయాలి. అలాగే ఇసుకను కాస్త గుల్ల చేసి అయితే ఈ కటింగ్స్ తీయాలి. అప్పుడే రూట్స్ అవి డిస్టర్బ్ అవ్వకుండా వస్తాయి. ఎందుకంటే ఈ స్టెమ్ కటింగ్స్కి రూట్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఇప్పుడిప్పుడే రూట్స్ వస్తాయి కదా, మనం గట్టిగా లాగేస్తే రూట్స్ అన్నీ తెగిపోతాయి. అందుకని ఇసుకని కాస్త గుల్ల చేసి ఈ స్టెమ్ కటింగ్స్ని అయితే తీసుకోవాలి. చూడండి రూట్స్ ఎంత బాగా వచ్చాయో. ఈ కటింగ్స్కి 2 కనుపుల వరకు ఇసుకలో ఉండేటట్లు పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగా రూట్స్ అయితే వచ్చాయో. ఒక 1 మంత్ తర్వాత ఇప్పుడు పెట్టుకున్న ఈ స్టెమ్ కటింగ్స్కి రూట్స్ అయితే వస్తాయి. అలా రూట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తాను. ఇప్పుడు రూట్స్ వచ్చిన ఈ స్టెమ్ కటింగ్స్ని కాస్త పెద్ద పాట్లో అయితే పెట్టుకుంటున్నాను. ఈ సైజు మొక్కలకి ఒక 10 లీటర్స్ బకెట్లో పెట్టుకుంటే సరిపోతుంది. మొక్క సైజుని బట్టి మనం పాట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలండి. చిన్న సైజు మొక్కలకి చిన్న పాట్స్ అయితే సరిపోతాయి. పెద్ద మొక్కలకి పెద్ద పాట్లో పెట్టుకోవాలి. నేను ఈ కుండీలో ఒక 50% గార్డెన్ సాయిల్, 30% వర్మీ కంపోస్ట్, ఒక 20% ఇసుక కలిపి మనం రెడీ చేసుకున్న మట్టిలో అయితే పెట్టుకుంటున్నాను. చూడండి ఈ మట్టి కూడా ఎప్పుడు ఇలా గుల్లగుల్లగా ఉండాలి. గట్టిగా ఉంటే మొక్కలు రావు. ఇలా లూజ్గా ఉండాలి ఎప్పుడైనా సరే మట్టి. ముందుగా హోల్స్ చేసుకుని అప్పుడు ఈ మొక్కలను అయితే పెట్టుకోవాలి. హోల్స్ చేయకుండా కనుక మనం డైరెక్ట్గా మట్టిలో పెడితే రూట్స్ డిస్టర్బ్ అవుతాయి. అందుకని ముందుగానే హోల్స్ చేసుకుని అప్పుడు ఈ మొక్కల్ని పెట్టుకోండి. చూడండి ఈ మొక్కలు ఎంత హెల్తీగా ఫ్రెష్గా ఉన్నాయో. నర్సరీస్లో కొన్న మొక్కల్లాగా ఉన్నాయి కదా. మనం ఇంట్లో కూడా చాలా ఈజీగా ఈ స్టెమ్ కటింగ్స్ ద్వారా ఇలా మొక్కలను పెంచుకోవచ్చండి. ఈ మొక్కల్ని పెట్టుకున్న తర్వాత మట్టి అంతా తడిచేలాగా ఒకసారి అయితే వాటరింగ్ చేసుకోవాలి. ఈ బోగన్విలియా ప్లాంట్స్కి ఏ కలర్ ఫ్లవర్స్ వచ్చాయో నా నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తానండి. అలాగే ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి.